ప్రస్తుతం పాన్ ఇండియా పరంగా మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న ఏకైక హీరో ప్రభాస్. టాలీవుడ్ ఖ్యాతిని నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చిన ప్రభాస్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. సలార్, కల్కి 2898 AD చిత్రాల హిట్స్ తో టాప్ రేస్ లోకి వెళ్లిన ప్రభాస్ దాన్ని డబుల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతోంది. ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్ కూడా తారాస్థాయిలోనే ఉంది. అయితే ప్రభాస్ నెక్స్ట్ రాబోయే చిత్రాల్లో అందరి చూపు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రానున్న స్పిరిట్ చిత్రం వైపే ఉంది. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రానున్న స్పిరిట్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషించనున్నాడు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో, అలాగే మాఫియా డాన్ పాత్రలో నటించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీని కూడా ప్రిపేర్ చేయగా డైలాగ్ వర్షన్ ను పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడట. ఈ ఏడాది చివరి వరకు రైటింగ్ పార్ట్ పూర్తవబోతోంది. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సందీప్ ప్రీవియస్ మూవీ యానిమల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు కావడంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమాను ప్రభాస్ గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ముందస్తు అంచనాల ప్రకారం స్పిరిట్ కోసం నిర్మాతలు 400 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నారు. సినిమా మేకింగ్ కు ఏడాదికి పైగా పట్టే అవకాశాలు ఉన్నాయి కనుక అప్పటి వరకు బడ్జెట్ మరో 100 కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్ సినిమా మినిమం ఉన్న 1000 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేస్తుంది. కాబట్టి ఈ సినిమా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈజీగా బ్రేక్ ఈవెన్ అవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో 1000 కోట్ల మూవీ లోడింగ్ అంటూ స్పిరిట్ గురించి మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.